పాప అంటే మీ తమ్ముడి భార్య మీతో ఎట్లా ప్రవర్తించింది, మీకు ఎట్లా అనుమానం వచ్చింది, అనుమానాలు ఏవి రాలేదు? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. నేను ఎక్కువ రోజులు ఉండలేదు. పెళ్లికి వచ్చాను, 5 days ఉండి వెళ్ళాను. మా తమ్ముడు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలనుకున్నది నేను కోరుకున్నాము. ఆ ఉద్దేశంతోనే తను ఇష్టపడిండు కదా, చేసుకోనిలే అని అనుకొని అమ్మాయి వెళ్ళిపోయినా కూడా అమ్మాయి మంచిది అని చెప్పినా కూడా మేము ఒప్పుకోలేదు. అమ్మాయి మంచిది కాదు తేజ, వద్దు తేజ, వారం రోజులు వెళ్ళిపోయిన పిల్లని చేసుకొని ఏం చేసుకుంటావు అంటే, లేదక్క డబ్బుల ఇబ్బంది వల్ల వెళ్ళిపోయింది, అమ్మాయి చాలా మంచిది. నాకు కాల్ రికార్డ్స్ అమ్మాయి మాట్లాడిన మాటలు కొన్ని ఆయన సేవ్ చేసుకున్నాడు, మాకు తెలియజేయడం కోసం చేసుకుంటే అమ్మాయి మాట్లాడిన మాటలు మనకి ఇప్పించిండు. ఆ వినిపించిన మాటలు అమ్మాయి ఏ విధంగా మాట్లాడిందంటే, తేజ నువ్వంటే నాకు చాలా ఇష్టము, మా డబ్బులకు మా అమ్మ టార్చర్ పెట్టడం వల్ల నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా, మా ఇంటి సైడ్ మాకు ఎవ్వరు ఇష్టం లేదు, నా కట్టుకున్న భర్త మంచోడైతే చాలు, అంతే, నాకు అతను ముఖ్యము అని అట్లా మాయమాటలు చెప్పేసరికి మా తమ్ముడు ఏం చేసిందంటే, అరే ఈ అమ్మాయి నన్ను ఇంత ఇష్టపడుతుంది కదా, తండ్రి లేని పిల్ల కదా, మొన్ననే అన్న చనిపోయింది కదా, డబ్బులకి ఇబ్బంది అయ్యి వెళ్ళిపోయింది కదా అని ఇతను ఏం చేసిందంటే, ఆ అమ్మాయికి ఉల్టా ఒక 3-4 లక్షలు పెట్టి ఆమెకు చేయను, బంగారు తాళి, చేయను అన్నీ చేపించి పెళ్లి ఖర్చు కూడా అతను పెట్టుకొని బీచ్పల్లిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇంట్లో మా కుటుంబ సభ్యులు కూడా వద్దనుకున్నా కూడా నన్ను ఇంత ఇష్టపడ్డ పిల్ల నేనెందుకు దూరం చేసుకోవాలి, వాళ్ళే ఒప్పుకుంటారులే అనే ఉద్దేశంతోనే ఒప్పించుకుందామని కాల్ రికార్డ్స్ అన్ని సేవ్ చేసుకొని మాకు వినిపించిన మేము భయపడ్డాం. మంచి అమ్మాయి లైఫ్లోకి వస్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఒప్పుకోలేదు. వీడు ఇంకా లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నాడు కదా అని ఫోన్లు ఇంకా ఉంటే చేసుకొని పెళ్ళైన తర్వాత మంచిగా ఉంటే చాలే అనుకునే ఉద్దేశంతోనే ఇద్దరు సుఖంగా ఉంటే చాలని పేరెంట్స్ అందరం, మా మేనత్త వాళ్ళు, మా మేనత్త కొడుకులు, మా తమ్ముడు ఒప్పుకోలేదు, రాలేదు అసలు, వద్దు అమ్మాయి మంచిది కాదంట అని అంటే, సరేలే తేజ వాడి సుఖం మనకు కావాలి కదా, వాడి సుఖంగా ఉంటే చాలని ఒప్పుకున్నాం. అందరం, మా అత్త వాళ్ళు, మా అత్త పిల్లలు, మేము, మా నాయన, మా బాబాయి, మా మధు, మా మహేందరు, వాళ్ళందరం, వాళ్ళ భార్యలు అందరు కలిసిపోయి మేమే పెళ్లి చేసిన తర్వాత మేము పెళ్లి చేయలేదు, వాళ్ళు చేసుకుంటుంటే మేము జరిగిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చినాం. నెల రోజులలో నేను ఇంక వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళని అడిగేదాన్ని ఎలా ఉందంటే, మేమేం అంటలేమమ్మ, వాడు ఏమని అంటే బాధపడతాడు, అందుకే వాళ్ళు మంచిగుంటే చాలే అనుకొని మేము కూడా మంచిగానే అడ్జస్ట్ అయి ఉన్నాము అని అన్నారు. సరే అని అంటే ఈ విధంగా అమ్మాయి ఫోన్ కాల్స్ చెక్ చేసిన తర్వాత అమ్మాయి గురించి మాకు బయటపడింది సార్. ఆ అమ్మాయి బ్యాంకు మేనేజర్తోన మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు 100 రోజుల్లో 2200 కాల్స్ మాట్లాడింది సార్. మా తమ్ముతో ఖాళీ 120 కాల్సే మాట్లాడింది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఆ అమ్మాయికి అతనంటేనే ఇష్టం ఉన్నది. మాకు తర్వాత మా తమ్ముడు మిస్ అయిన తర్వాత నేను గొడవ పడినా, మా తమ్ముడు మిస్ అయిపోతే కూడా నువ్వు ఎందుకు ఇప్పుడు బట్టలు ఇప్పుడు తెప్పించుకుంటుంటే ఎందుకు తెప్పించుకుంటున్నావు, ఇప్పుడు తెప్పించుకుంటున్నావు మా తమ్ముడు మిస్ అయిన తర్వాత అంటే, అప్పుడు అమ్మాయికు ఎందుకు అట్లా అడుగుతున్నావు, ఎందుకు ఇట్లా అంటున్నావు అంటే, నువ్వు మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు తెప్పించుకుంటావు అమ్మ, మా తమ్ముడు ఎంత వెళ్ళిపోయిన బాధలో ఉంటే నువ్వు ఇప్పుడు బట్టలు తల్లిగారింటి నుంచి బట్టలు తెప్పించుకుంటుంది సార్, వేసుకోవడానికి చీరలు కట్టుకోదంట, అమ్మాయి ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఉంటున్నదంట. ఎందుకు వేసుకుంటున్నా నేను నిలదీసిన సార్, మా కొత్తగా పెళ్ళ అన్న అమ్మాయి మంచిగా ఉండాలి కదా అని ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఒక్కదాన్ని అడిగితే అమ్మాయి కోపం వచ్చి అది ఇది అని మాట్లాడి, నాకు మా తల్లిదండ్రి నాకు ఇష్టమే లేకుండే, అంత మా అమ్మ చేసింది అని ఎదురు మాట్లాడిన తర్వాత అంతకుముందు వాడు మాట్లాడిన మాటలు నాకు రికార్డ్స్ పంపించిండు, నన్ను ఒప్పియడం కోసం మా తమ్ముడు పంపించినాడు. ఆ విధంగా అమ్మాయి కుట్ర చేసి ఆ బ్యాంకు మేనేజర్ సార్ ఘోరంగా చంపేసి మంగళవారం రోజు మిస్ అయితే మేము ఏం చేసినామంటే 24 గంటల లోపల కంప్లైంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోన మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం సార్ పోలీసు వాళ్ళకి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ అమ్మాయి ఫోన్స్ తీసుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది. మొత్తం పురుగులు బట్టి కొరికేసినాయి సార్ మొత్తం బాడీని. ఖాళీడ అమ్మ అని ఉంటే ఆ పచ్చబొట్టు వేయించుకున్నాడు, అదొక్క తల్లి ప్రేమనే వాడిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది సార్, లేకపోతే మాకు శవం కూడా దొరకకుండా సార్. అమ్మాయిని కఠినంగా శిక్షించాలి సార్, ఘోరంగా. ఇటువంటి అమ్మాయిల వల్ల మంచి వాళ్ళకు కూడా విలువ లేకుండా పోతుంది సార్, పెళ్ళంటేనే భయం అవుతుంది సార్ ఇటువంటి ఆడవాళ్ళ వలన. ఈ అమ్మాయిని మాకు మాత్రం పోలీసులు సపోర్ట్ చేసి అదే సపోర్ట్ ఇంకా ఎక్కువ ఫాస్ట్గా చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని గవర్నమెంట్ రాజకీయ నాయకులను పోలీసులను నేను కోరుకుంటున్నాను.